సార్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, ఆమె కుటుంబ వ్యవహారాలని పబ్లిక్ చేయడానికి వచ్చిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇక్కడ మాట్లాడుతుందా అంటే వేసిన క్వశ్చన్ ఇంటి దగ్గర గురించో డబ్బుల గురించో ఆస్తుల పంపకాల గురించో మాట్లాడలేదు. తూట్లు పొడుస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఏ కార్యక్రమం మీరు చేయలేదు, కేవలం బటన్ నొక్కటం మాత్రమే చేశారని ఆరోపిస్తున్నారు. బటన్ ఎందుకు నొక్కారు? ఈ యొక్క పథకాల కోసమే, సంక్షేమం కోసమే బటన్ నొక్కాడు, కానీ పేరు మాట్లాడారు బటన్ నొక్కడు ఉండడు విజయశేఖర రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఆమె ఇక్కడికి వచ్చి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాలి. అది ఆనవాయితీ. 2 సంవత్సరాలకు ముందు అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమెకేం పని? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఆమెకేం పని? రాజశేఖర రెడ్డి గారికి తూట్లు పొడిచాడా లేకుంటే రాజశేఖర రెడ్డి గారికి కిరీటాలు పెట్టారనేటువంటిది నీకెందుకు? అది నీ సమస్య కాదు కదా. రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి సమస్య మీరు మాట్లాడలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా మీరు ఏం మాట్లాడాలి? ఈ రోజు రాష్ట్రంలో ఇంకోటి బలంగా చేశారు. మీరు అన్నది కరెక్టే, పాయింటే కావచ్చు. పెట్రోల్ డీజిల్ విషయంలో ఇట్లా మాట్లాడుతూ గంగిరెద్దులాగా బీజేపీ దగ్గరికి వెళ్ళి తలుపుతారు, ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తిగా మాట్లాడుతున్నారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గర గంగిరెద్దులాగా తలుపుతున్నారు అంటున్నారు. వాస్తవా కాదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సమక్షంలో వైజాగ్లో జరిగిన మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సార్. మీరు విన్నారో లేదో వీడియో? కావాల్సింటే మీరు వినండి ఒకసారి. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగానే మాకు రాజకీయ సంబంధాలు సెంట్రల్తో మేము లేదు, ఏ పార్టీతో మేము అనుసంధానం లేదు. మాకు రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. దానికోసం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు సిపిఎం ప్రధానమంత్రి గారు అయితే సిపిఎంతో కూడా ఉంటాం మేము. మేము సిపిఐ ప్రధానమంత్రి అయితే సిపిఐతో కూడా ఉంటాం. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ సమస్యలు తీర్చడమే మా బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. దీనికోసం ఈరోజు సార్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా సార్, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలంగాణలో సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారి దగ్గర పోయి మోకరిల్తున్నాడు. ఎందుకు మోకరిల్తున్నాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా ఇస్తాడేమో అనేటువంటి ఒక అవును. అదే సార్, అదే కేసీఆర్ పోలేదు కదా, కేసీఆర్ గారు పోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లేదా? ఆయన అదే సార్ పెట్టలేదా సార్? కేసీఆర్ పోలేదు కదా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు నేను అడుగుతున్నాను సార్, నేను అడుగుతున్నా షర్మిల గారిని, నేను అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణలో ముఖ్యమంత్రి పోయి మోడీ గారి దగ్గర మోకరిల్తున్నాడు కదా, ఎందుకు మీరు ప్రశ్న చేయట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడవుతూ మోడీ గారికి బినామీనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు? మోడీ గారి యొక్క తొత్తున రేవంత్ రెడ్డి గారు? ఈ రోజు నేను షర్మిల గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్, నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఒకటే అడుగుతున్నా, ఈ రోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలని చంద్రబాబు నిలదీయండి. ఈ రోజు పెరిగిన పెట్రోల్ రేట్లు గురించి చంద్రబాబు నిలదీయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి పోర్టులు అన్నింటినీ కూడా అమ్మేస్తున్నాడు, ప్రైవేట్ సంస్థలు వాటి గురించి నిలదీయండి. ప్రజా సమస్యల కోసం నిలదీయండి. 2 సంవత్సరాల ముందర అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గురించి నిలదీయడం అనేటువంటిది మీరు పర్సనల్ అజెండా. ఇది కాంగ్రెస్ పార్టీ అజెండా కాదు. మీ పర్సనల్ అజెండాని పక్కన పెట్టి పులివెందుల్లో పక్కన పెట్టి రండి అని చెప్పని, లేకుంటే ఇడుపుల పైన పక్కన పెట్టండి, లేకుంటే లోటస్ పాయింట్లో పక్కన పెట్టేసి రండి షర్మిల గారు. సరే, ఇక నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ రియాక్ట్ అవుతారా? డ్యామేజ్ అయితే గతంలో జరిగింది, పోనీ మీ వర్షంలోనే అదే నిజం అనుకుందాం. ఎందుకు ఆవిడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు? అంటే మౌనం అంగీకార సూచకం అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా ప్రజలు. మీరు చెప్పిందే పని నిజం అనుకుంటే మాట్లాడతారంటారా? ఒక్కటి సార్, అందరికీ రియాక్ట్ అయ్యాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రైట్, చాలా నీతి నిబద్ధతతో ఒక చెల్లికి ఏమి ఇవ్వాలో అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా చేశారు. వాటికన్నిటికీ కూడా ఆధారం చూపిస్తున్నాం. అటువంటిది ఈ తెలుగుదేశం పార్టీకి ఒకటే సార్ తెలిసేది. వాళ్ళకి తెలిసినటువంటి పదాలు కొన్ని మాత్రం చెప్తాను చూడండి. 11, చెల్లి, తల్లి, గొడ్డలి, ఈ 4 పదాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. నిద్ర లేస్తే ఇలా పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారిని సూచించడం, చంద్రబాబు నాయుడు గారు ఏ పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడమే కానీ మీరు కూడా ఈ 4 పదాలు తప్ప సార్. మీరు కూడా 4 పదాలు కదా, వెన్నుపోటు, చెప్పులు వేపించారు, వైశ్రాడు, ఈ 2 తప్పితే మీరు కూడా ఏం చెప్పలేదు గతంలో. రైట్, మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను సార్, చాలాసేపు అయింది. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యి ఆవిడతో కూడా మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి.
నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు విజయశేఖర్ రెడ్డి గారికి ఏంటి కృష్ణవేణి గారు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అనుకుంటా. మీరు గతంలో మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక టైం వచ్చుద్ది కుక్కల వ్యాన్లో కుక్కలను ఏ రకంగా వేస్తారు. నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. మరి అదే టైం అనుకోవాలో ఏమనుకోవాలో, ఈ జోగి రమేష్ అని ఆయన జైల్లో పడేస్తారు టైం వచ్చినట్టు మీ పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే జరిగింది అనుకోవచ్చా? సార్, ఇక్కడ కక్ష సాధింపు చర్యలనో లేకపోతే కూటమి ప్రభుత్వం కక్ష తీసుకోవాలనో వీళ్ళు ఇదివరకు మాట్లాడారు కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపాలనో కాదండి. అలా అయితే వైసీపీలో ఉన్నటువంటి సగం మంది నాయకులు వాళ్ళు జైల్లోనే ఉండాలి. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ కూడా అంటే చుట్టూ విచారణలో చూసాం సార్. వాళ్ళ పేజీతో పాటు ఇంచుమించు 1300 పేజీలు ఛార్జ్షీట్ ని దాఖలు చేయడం కావచ్చు. అంటే ఇందులో ఏమి కాదంటే మీరు మాట్లాడుకున్నట్టు కాదు కదా, అక్కడ ప్రతిదీ కూడా ఆధారాలతో పాటు అక్కడ నిరూపించగలిగితేనే ముందడుగు. లేకపోతే ఎంత పెద్ద నేరస్తులు అయినా సరే కానీ కొన్నిసార్లు వదిలేసినట్టు కనిపిస్తుంది కానీ వెనకాల పిలుస్తున్నటువంటి ఉచ్చు అదే ఉంటది. అంటే జోగి రమేష్ గారు వెళ్తున్నటువంటి బైక్ మీద వెళ్తుంటే ఆయన్ని అడ్డుకున్నారు వెళ్ళి అని చెప్తున్నారు సార్. అంటే అది అక్కడ వైసీపీ ఏమేమి చెప్తుందంటే రైతులు కదా ఆయన లేకపోతే పెట్రోల్ గురించి ధర్నాలో పాల్గొంటున్నారు ఆయన తీసుకెళ్ళి ఒక ఫోటో కేసు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణవేణి గారు. మీరు ఇయర్ పాడ్స్ పెట్టుకున్నారు అనుకుంటా. ఇయర్ పాడ్స్ తీసేసి డైరెక్ట్గా మాట్లాడండి. మీ వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర. కృష్ణవేణి గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఇయర్ పాడ్స్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడండి. మేబీ మీరు ఒకసారి రీకనెక్ట్ అవుతారా? మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్ విజయశేఖర్ రెడ్డి, ఒకసారి ఇయర్ పాడ్స్ తీసేసి మాట్లాడండి. ఇయర్ పాడ్స్ తీసేస్తారా? డిస్కనెక్ట్ చేయండి ఇయర్ పాడ్స్. ఓకే, డైరెక్ట్గా మాట్లాడండి, బాగా వినపడుతుంది. అక్కడ మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఎస్ సార్, డిస్కనెక్ట్ చేయండి అది ఇయర్ పాడ్స్. ఇప్పుడు మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు. ఎస్ వినపడుతుంది, మాట్లాడండి ప్లీజ్. వినిపిస్తుందండి? ఎస్ వినపడుతుంది, కంటిన్యూ చేయండి. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి. సార్, ప్రతి విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే చేయాలి అనుకుంటే కనుక ఏ రకంగా వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలన్నది కూడా 2 ఏళ్ల నుంచి కూడా మోపి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి ప్రతి అక్రమాన్ని అన్యాయాన్ని కూడా ఆధారాలతో పాటు పట్టుకుని ఈ రోజు ప్రజల ముందు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం.